أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లా సన్ను పెడుతున్నాను తొలగింపబడ్డ శైతానికి ఈడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరిమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించును కాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశైలారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను ఈ ప్రపంచంలోకి పరీక్ష నిమిత్తం పంపించాడు. మన అంతిమ నివాసం, అంతిమ గమ్యం పరలోకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే ఆ పరలోకంలో ఆ నరకాగ్ని శిక్ష నుండి రక్షించబడ్డాడో వాడు మాత్రమే సఫలీకృతుడు. అసలైన జీవితం పరలోకం. ఆ పరలోకం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, యా అయ్యుహల్లజీన ఆమనుత్తకుల్లాహ్, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కు భయపడండి. వల్తంజుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్, ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకుంటున్నాడో చూసుకోవాలి. ఆ పరలోక జీవితం గురించి ఏమి తయారు చేసుకుంటున్నామో చూసుకోవాలి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మనిషి చనిపోయినప్పుడు ప్రజలు అంటారట, ఇతడు ఏమి విడిచిపెట్టి వెళ్తున్నాడు అని. దైవదూతలు అంటారట, ఇతడు ఏమి పంపించుకున్నాడు అని. అల్హమ్దులిల్లా, ఏమి విడిచిపెట్టి వెళ్తున్నాము ఫిక్ర్ అయితే మనందరికీ ఉంది. ఏమి విడిచిపెట్టి వెళ్ళాలో, ఏమి సంపాదించాలో ఆ ధ్యాస, ఆ చింతన అయితే మనందరికీ ఉంది. దీని గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కాబట్టి మనమే సలహాలు ఇస్తాం. కానీ ఆ పరలోకం యొక్క చింతన, ఆ పరలోకానికి ఏమి తీసుకెళ్తున్నాము అనే విషయం మనం ఈ ప్రపంచంలో మర్చిపోతున్నాం. అసలైన జీవితం ఆ పరలోకం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఈ ప్రాపంచిక వ్యామోహంలో పడి. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఏడుస్తున్నారు. సహచరులు చూశారు, ఆయన్ని ఓదారుస్తున్నారు. అబూ హురైరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారని భయపడుతున్నావా? మదీనా గవర్నర్, ఈ గవర్నర్ పదవులు, ఈ హోదాలు పోదాయని భయపడుతున్నావా? ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే భయంగా ఉందా నీకు? తినడానికి తిండి అయినటువంటి మదీనా మస్జిద్ యొక్క ఆ సుఫా మీద 70 మంది సుఫా వాసులలో ఒకరిగా అరుగు మీద జీవితం గడిపినటువంటి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా యొక్క ఖిలాఫత్లో ముఫ్తీ అయిపోయారు. ఆ తర్వాత కాలంలో ఆయన మదీనా గవర్నర్ అయిపోయారు. సహచరులు అడుగుతున్నారు, ఈ హోదాలు, ఈ ప్రపంచాన్ని, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని భయపడుతున్నావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీకు శుభవార్తలు ఇచ్చారే. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్యంలో, అంటే అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించిన దగ్గర నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయేంత వరకు ఆయన సహచర్యంలోనే, ఆయన ఇంటి ముందు గుమ్మంలో జీవితం గడిపేశాడు. ఈయన ప్రవక్త సహచర్యం దొరికింది నీకు, ఆయన సేవ చేసే భాగ్యం దొరికింది నీకు. సుమారుగా ఇస్లామీయ సమాజానికి 5374 హదీసులని ఆయన అందించారు. సదకే జారియా. ఈనాటికి 1450 సంవత్సరాల నుండి
ఇప్పటి వరకు ఇన్షాల్లా ప్రళయం వరకు ఆ హదీసుల ద్వారా, ఆ సూక్తుల ద్వారా ఎంతమంది అయితే ప్రపంచంలో ప్రయోజనం పొందుతారో అదంతా ఆయన వరకు సరిగే జారి ఆ పుణ్యాలు వస్తూనే ఉంటాయి. ఎన్నో సత్కార్యాలు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అబూ హురైరా నువ్వు అంటే ఆయన చెప్తున్నారు, నా ముందు ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. నేను ఒక గుట్టపై నిలబడి ఉన్నాను, ఒక ఎత్తైన గుట్టపై నిలబడి ఉన్నాను. నా ముందు స్వర్గం ఉంది, నా ముందు నరకం ఉంది. మరి నా అంతిమ గమ్యస్థానం ఏమవుతుందో నాకు తెలియదు. నా చేతిలో చూస్తే సరంజామా పెద్దగా ఏమీ లేదు. ఇస్లాం స్వీకరించినప్పటి నుంచి ప్రపంచాన్ని విడిచిపెట్టి ప్రవక్త గారి సహచర్యంలో ఆయన సేవలో జీవితం గడిపినటువంటి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఏడుస్తూ చెప్తున్నారు, మరి నా ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది, నా దగ్గర సరంజామా అయితే ఏమీ లేదు, నా గమ్యం ఏమవుతుందో అని చెప్పేసి నేను ఏడుస్తున్నాను. రేపు ఏమవుతుందో, రేపటి గురించి మనకైతే చింతన ఉంది. ఈ ప్రపంచంలో రేపటి గురించి చింతన ఉంది, ఆ పరలోకంలో రేపటి గురించి మన దగ్గర మరి ఏమి సరంజామా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, వల్ తంజుర్ నఫ్సున్ మా ఖద్దమత్ లిగద్. ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకుంటున్నాడో చూసుకోవాలి. ఒక ప్రఖ్యాత హదీస్ మనం మాటిమాటికి వింటూ ఉంటాం. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ దుల్ నూరైన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు కుమార్తెలను నికా చేసుకున్నారు ఆయన, ఒకరి తర్వాత ఒకరిని. మరి ఆయన ద్వారా స్వేచ్ఛ పొందినటువంటి ఎంతోమంది బానిసలను ఆయన విడుదల చేయించారు. ఎంతోమంది బానిసలు స్వేచ్ఛ పొందారు ఆయన ద్వారా. ఆయన ద్వారా విడుదలైనటువంటి బానిస హాని చెబుతున్నారు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే సమాధిని చూస్తారో ఆయన ఏడుస్తూ ఉంటారు. ఎంతగా ఏడుస్తారు అంటే ఆయన కన్ని నీటితో ఆయన గడ్డం తడిచిపోతుంది, గడ్డం తడిచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అంతగా ఏడుస్తూ ఉంటారు. మరి అడిగేవారు ఆయన అడిగారు, అయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో శుభవార్తలు ఇచ్చారు కదా, స్వర్గం యొక్క ప్రస్తావన వస్తే మీరు చలించరు, నరకం యొక్క ప్రస్తావన వస్తే మీరు చలించరు, కానీ కబర్ను చూస్తే, సమాధిని చూస్తే మీరు ఎందుకు అంతగా చలించిపోతారు అంటే ఆయన చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెబుతూ ఉండగా విన్నాను, సమాధి కంటే భయంకరమైన దానిని నేను చూడలేదు, సమాధి శిక్షల కంటే భయంకరమైన విషయాలు నాకు తెలియదు. ఈ మాట నాకు గుర్తుకొచ్చి నేను ఏడుస్తూ ఉంటాను అని చెప్పేసి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు. ఉస్మానే గని ఆయన చేసినటువంటి సత్కార్యాలు, ఆయన దగ్గర ఉన్న సరంజామా, ఆయన 2 హిజ్రత్ చేశారండి. హిజ్రత్ అంటే మామూలు విషయం కాదు, మహాభాగ్యం. హిజ్రత్ చేయడం, వలస వెళ్ళడం. 2 హిజ్రత్ చేశారు ఆయన. ఒకటి అబిసీనియా వైపునకి, 2 మదీనా వైపునకి. ఆయన మదీనా వచ్చిన తర్వాత మదీనాలో ప్రజలు ఒకసారి కరువు వచ్చేసింది, తాగడానికి నీళ్లు లేవు, ఉప్పు నీళ్లు తాగుతున్నారు. మదీనాలో ఒక బావి ఉంది, యూదుడిచ్చినటువంటి ఒక బావి, బీరే రూమా అంటారు దాన్ని. మరి ఆ బావిని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వారు 20,000 దిర్హంలకు కొని, యూదుడు రేటు పెంచేస్తున్నాడు, వాడు ఎంత రేటు పెంచితే, వాడు ఎంత అడిగితే అంత 20,000 దిర్హములు మరి ఆ బావికి ఖరీదుగా ఇచ్చి ఆ బావిని కొని ఆయన ప్రజలకి ఉచితంగా ఇచ్చేశారు. ఆయన రాస్తున్నారు, దాని ద్వారా ప్రయోజనం ఎప్పటికీ చేకూరుతూనే ఉంది. సదగే జారియా 1450 సంవత్సరాల క్రితం ఆయన అల్లాహ్ మార్గంలో ఇచ్చిన బావి ద్వారా ప్రయోజనం ప్రజలు ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. ఎప్పటి వరకు? ప్రళయం వచ్చేంత వరకు. మస్జిద్ నబవి యొక్క విస్తరణ, సుమారుగా మస్జిద్ నబవి దగ్గర ఉన్నటువంటి తన 10 ఎకరాల తోటని ఆయన మస్జిద్ నబవి విస్తరణ కోసం, దాన్ని పెంచడం కోసం, విశాలంగా చేయడం కోసం భూమి ఇచ్చేశారు. ఎప్పుడండి? 1450 సంవత్సరాల క్రితం. సదగే జారియా వస్తూనే ఉంది. ఎప్పటి వరకు? ప్రళయం వరకు వస్తూనే ఉంటుంది. జంగే తబూక్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తున్నారు, పిలిపించారు, అల్లాహ్ మార్గంలో ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇవ్వండి. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వారు తన చొక్కాలో 10,000 దిర్హములు బంగారు నాణాలు చొక్కాలో వేసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు పోసారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒడిలో ఆ బంగారు నాణాలు పోయగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బంగారు నాణాలను తన చేతితో అటు ఇటు కలుపుతూ ఆయన చెప్తున్నారు, ఓ ఉస్మాన్, అల్లాహ్ నీ వెనకటి పాపాలు క్షమించేశాడు, ఇకపై నీ ద్వారా ఏం జరిగినా అల్లాహ్ అడగడు. ఈ శుభవార్త అల్లాహ్ ఎవరికి ఇచ్చారండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. అదే శుభవార్తని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వారికి ఇస్తున్నారు. ఇక నుంచి నువ్వేం చేసినా అల్లాహ్ అడగడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే సందర్భంలో అడుగుతున్నారు, మరి అల్లాహ్ మార్గంలో తబూక్ కోసం వెళ్లాల్సి ఉంది, మరి ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారా? ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు లేచి నిలబడ్డారు. 100 ఒంటెలు, వాటిపై సామాన్లతో సహా ఇచ్చేస్తున్నాను. ఉస్మాన్ ఫిల్ జన్నా అన్నారు, కూర్చున్నారు. మళ్ళీ అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎవరైనా అల్లాహ్ మార్గంలో ఇచ్చేవారు ఉన్నారా? మళ్ళీ లేచి నిలబడ్డాడు ఆయన. 100 ఒంటెలు, వాటిపై సామాన్తో సహా. ఉస్మాన్ ఫిల్ జన్నా. రాసేవారు రాస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, మాటి మాటిగా నేస్తున్నారు. ఉస్మాన్ చాలు, ఇక్కడ కూర్చో. ఉల్లేఖనాల్లో వస్తుంది, సుమారుగా 900 ఒంటెలు, వాటిపై సామాన్లతో సహా, 100 గుర్రాలు, వాటిపై సామాన్లతో సహా, 10,000 బంగారు నాణాలు, 10,000 దిర్హములు. ఇంకా వెండి గురించి రాస్తున్నారు, 29.5 కేజీల వెండి. ఒకే సందర్భంలో జంగే తబూక్ సందర్భంలో ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరి ఇచ్చేశారు. ఆయన ఎంతో మంది బానిసలు విడిపించారు. జంగే బదర్లో ఆయన పాల్గొనకపోయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుమార్తె అనారోగ్యంతో ఉన్నారు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు భార్య అనారోగ్యంతో ఉన్నారు. ఆ కారణం చేత ఆయన్ని విడిచిపెట్టేశారు. జంగే బదర్కి రాకుండా అందరూ సహాబాలందరూ వెళ్ళొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉస్మాన్ జంగే బదర్లో పాల్గొనకపోయినప్పటికీ ఆ పుణ్యం ఆయనకు ఉంది. జంగే బదర్ సహాబీ అన్నారు ఆయన్ని. జంగే ఉహుద్లో పాల్గొన్నారు ఆయన. జంగే అహ్జాబ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి యుద్ధంలో కూడా ఆయన దానాలు చేస్తూనే ఉన్నారు. జంగే హునైన్లో ఎంత సరంజామా అండి! పరలోక సరంజామా ఎంత ఉంది! ఆయన అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి తోటలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రయోజనం మదీనా గవర్నమెంట్ ఎప్పటికీ ప్రజలకు కల్పిస్తూనే ఉంది. ఆ ధనాన్ని బ్యాంకులో వేసి ప్రజల కోసం ఖర్చు పెడుతూనే ఉంది. ఆ కాలంలో ఆయన ఇచ్చినటువంటి మదీనాలో తోటలు, తెల్ల తోటలు అంటారంట వాటిని, ఇంత సరంజామా వెనకేసుకుని, ఇంత పరలోక సామగ్రిని తయారు చేసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా స్వయంగా స్వర్గవాసి అని శుభవార్తని మాటి మాటికి విని కూర్చొని ఏడుస్తున్నాడు. ఆయన సమాధిని చూసి ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు. సమాధిలో నా పరిస్థితి ఏమవుతుందో, సమాధిలో నా పరిస్థితి ఏమవుతుందో, అల్లాహ్ నన్ను ఏం చేస్తాడో. మన దగ్గర ఏముందండి సరంజామా? నోరు విప్పితే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు. చూస్తున్నారన్న సిగ్గు కూడా లేదు, ప్రజలు వింటున్నారన్న సిగ్గు కూడా లేదు. నోరు విప్పితే అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, చాడీలు. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలి, ఎవడి మాన మర్యాదలు ఏ విధంగా తీసేయాలి. తెల్లారు లేస్తే మనం చేసే పని ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి సరంజామా ఏంటి, మనకున్న ధైర్యం ఏంటి? అల్లాహ్ ముందు నిలబడాలి, అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి. ఏం సరంజామా ఉంది మన దగ్గర? ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వారు అంత సరంజామా తన దగ్గర పట్టుకుని, తన దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నాడు ఆయన. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు మరి గడ్డి పరగను తీసి చూపిస్తూ, అల్లాహ్ నన్ను ఈ గడ్డి పరగలా చేసుంటే బాగుండే, ఏ మేకో జంతువు తినేసేది, మరి లెక్క తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఏడుస్తున్నాడు ఆయన. మస్జిద్ నబవీకి స్థలాన్ని దానం చేసినటువంటి వ్యక్తి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా స్వయంగా అబూబకర్ పుణ్యాలకి ఎవరి పుణ్యాలు సమానం కాదు అనేటువంటి శుభవార్త విన్నటువంటి అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు ఏడుస్తున్నారు. అంత సరంజామా పెట్టుకుని వాళ్ళు ఏడుస్తున్నారు. పరలోక సరంజామా వాళ్ళ తంజున్ నఫ్సుమ్మా గద్దమతలిగ. ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకుంటున్నాడో చూసుకోవాలి. రేపటి కొరకు వాళ్ళ దగ్గర అంత సరంజామా ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు. మరి మన దగ్గర ఏముంది? కుట్రలు కుతంత్రాలు తప్ప, నోరు విప్పితే అబద్ధాలు తప్ప.
వాడి గురించి వీడి గురించి చాడీ చెప్పడం తప్ప, వాడి మీద వీడి మీద పడి అసూయతో ఏడవడం తప్ప మన యువత ఏం చేస్తున్నారు? అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా వారు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా వారు ఈజిప్ట్ విజేత. ఆయన కంటే ఆయన కొడుకు ముందే ఇస్లాం స్వీకరించేశాడు. అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. ఆయన కంటే ముందు అబ్దుల్లా ఆయన కొడుకు ఇస్లాం స్వీకరించేశాడు. ఆయన జ్ఞానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అనుమతించారు. మరి తన దగ్గర ఉన్నటువంటి హదీసుని రాసుకోవడానికి సహిఫా సాదిగా సుమారుగా 1000 హదీసులతో కూడినటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆయన యువకుడు, సుమారుగా 27 సంవత్సరాలు. అల్లాహ్ ఆలం రాసేవారు రాస్తున్నారు. తండ్రి నికా చేయించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా వారు తన కోడల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఆమె పేరు ఉమ్మే ఆస్మా బింత్ యజీద్ రజియల్లాహు తాలా అన్హా. వెళ్ళారు అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా వారు, అమ్మ ఇలా ఉన్నాడు నా కొడుకు, నీతో ఏ విధంగా నడుచుకుంటున్నాడు? నీ కొడుకు ఉత్తముడండి. ఆమె చెప్తుంది, నీ కొడుకు ఉత్తముడు, పగలంతా ఉపవాసాలు, రాత్రంతా తహజ్జుద్ నమాజ్. పగలంతా ఉపవాసాలు, రాత్రంతా తహజ్జుద్ నమాజ్. ఇక మిగిలిన సమయం అంతా కూడా రాసుకుంటూనే ఉంటాడు. మీరు నమ్మండి, ఇంతవరకు నా భర్త నా పడక తొక్కిందే లేదు, నా వస్త్రాన్ని నలిపిందే లేదు చెప్తుందామే. యువకుడు. మరి మన యువకులు ఏం చేస్తుంటారండి? మనం ఏం చేస్తుంటాం? పగలల్లా ఉపవాసాలు, రాత్రంతా తహజ్జుద్ నమాజ్. మరి నా పడకను తొక్కిందే లేదు, నా వస్త్రాన్ని నలిపిందే లేదు. అంటే పెళ్ళైన దగ్గర నుంచి తన భార్యను ముట్టుకోలేదైనా. కొత్తగా పెళ్ళైన యువకుడు ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొత్తగా పెళ్ళైతే నమాజులు మాఫీ, వాడికి నమాజులు ఉండవు. వాడికి నమాజులు మాఫీ. ఏమంటే కొత్తగా పెళ్ళయింది కదండి, యువకుడు మొన్న కదా పెళ్ళయింది. ఒకవేళ అదే సంవత్సరం రంజాన్ వస్తే ఉపవాసాలు కూడా మాఫీ. మరి ఏంటి అంటే, ఆయన కొత్తగా పెళ్ళైన యువకుడు, మరి తండ్రి అంటే మామగారు వచ్చి కోడలను అడుగుతున్నాడు, నా కొడుకు ఎలాంటి వాడంటే, ఆమె తెలివిగా ఫిర్యాదు చేస్తుంది, నా భర్త చాలా ఉత్తముడు, పగలంతా ఉపవాసాలు, రాత్రంతా తహజ్జుద్ నమాజులు, ఇక సమయం ఉంటే రాసుకోవడం, హదీసులు ఉల్లేఖనాలు రాసుకుంటూ ఉండడమే. ఎంత మంచివాడంటే, ఇప్పటిదాకా నా పడకను తొక్కలేదు, నా వస్త్రాన్ని కూడా నలపలేదు. అర్థమైంది దానికి. తిన్నగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా కుమారుడు అబ్దుల్లా తన భార్య వైపు చూడట్లేదు, నికా చేసుకున్నాడు కానీ తన భార్య యొక్క అవసరాలు తీర్చట్లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలిపించారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా వారిని. ఓ అబ్దుల్లా, ఏంటి నేను విన్నాను నిజమేనా? నిజమే ప్రవక్త, నేను ఉపవాసాలు అత్యధికంగా పాటిస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నచ్చ చెప్తున్నారు, అయ్యా ఉపవాసాలన్నీ పాటించొద్దు, నేను కూడా ఉపవాసాలు పాటిస్తాను, చాలా తక్కువ ఉపవాసాలు పెడతాను, నేను కూడా తహజ్జుద్ నమాజ్ చదువుతాను, నేను కూడా పడుకుంటాను, నేను కూడా నికా చేసుకున్నాను, నేను కూడా భార్యతో కాపురం చేస్తున్నాను, వారి అవసరాలు కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పరలోక చింతన, ఆ పరలోకం యొక్క భయం నన్ను ప్రపంచ సుఖాల వైపు వెళ్ళనివ్వట్లేదు. అంటే మన యవ్వనం ఎలా ఉంటుంది, మన యవ్వనం ఎలా గడుస్తుంది, ఎలా గడిచింది, గడిచేవారి యవ్వనం ఎలా గడుస్తుంది? పెళ్ళైతే వెంటనే నమాజులు మాఫీ అయిపోతాయి, మరి హనీమూన్ ట్రిప్లు అవి ఇవి రకరకాలుగా మనం తిరుగుతూ ఉంటాం. కానీ పెళ్ళైన యువకుడు ఆయన చెప్తున్నాడు, ఓ ప్రవక్త, పరలోక చింతన నన్ను సుఖంగా ఉండనివ్వట్లేదు, ప్రాపంచిక వ్యవహారాల వైపు, వ్యామోహాల వైపు, ప్రాపంచిక కోరికల వైపు నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఏవేవి? ధర్మసమ్మతమైన కోరికలు, భార్యతో సుఖపడడం, భార్య అవసరాలు తీర్చడం, శరీరాన్ని యొక్క హక్కు శరీరానికి ఇవ్వడం, కాసేపు పడుకోవడం. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి నచ్చ చెప్పారు. ఏమని? ఒకరోజు ఉపవాసం ఉండు, ఒకరోజు మానే. ఎందుకంటే ఎక్కువ ఉపవాసం పెట్టొద్దు. దావూద్ అలైహిస్సలాం వారి యొక్క విధానం అది. ఒకరోజు ఉపవాసం ఉంటే ఒకరోజు మానే. రాత్రి 3 భాగాలు చెయ్యి, ఒక 2 భాగాలని నిద్ర ఉపయోగించు, ఒక భాగంలో నమాజ్ చేసుకో. మనం అంటే రాత్రి నిద్ర లేకపోతే శరీరం అలసిపోతుంది, పాడవుతుంది. మన యువకులు కూడా నిద్రపోరు పాపం.
వాళ్ళకి నిద్రలు ఉండవు. ఏం చేద్దాం అంటే అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ చూసుకుంటూ 2 గంటల వరకు 3 గంటల వరకు సెల్ ఫోన్ చూసుకుంటూ ఫజర్ నమాజ్ లేగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. బళ్ళు మీద యువకులు స్వెటర్లు వేసుకుని హెల్మెట్లు పెట్టుకుని మరి గ్లోజ్ అయి తొడుక్కుని రాత్రుల మీద చలిలో మరి సాహసాలు ట్రిపుల్ వేయడానికి పొద్దున్న ఇంట్లోంచి లేచి ఫజర్ నమాజ్ మస్జిద్ రావడానికి సాహసం చేయలేరు. ఫజర్ నమాజ్కి చలి అండి, విపరీతమైన చలి. మరి ట్రిపుల్ వేయడానికి ఆ చలిలో బైకుల మీద మరి తిరగడానికి ఎవరు ఉరకలేస్తుంటుంది, రక్తం పరిగెడుతుంటుంది. కానీ ఫజర్ నమాజ్కి అదండి ఎప్పుడో ఒకసారి వెళ్తామండి. ఫజర్ నమాజ్ బూజు రావాలంటే కష్టం. కారణం ఏంటి అంటే ప్రాపంచిక వ్యామోహం. ప్రపంచంలో సౌఖ్యాల వెంట పరుగు, ప్రపంచం వెనక పరుగు. కానీ ఆ పరలోకం చేరుకున్న తర్వాత అప్పుడు అంటారట, అరే నేను కూడా సత్కార్యాలు చేసుకుంటే బాగుండే అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక సందర్భాల్లో ఈ ప్రస్తావన చేస్తున్నారు. యాలైతని కద్దమ్తులి హయాతి, యాలైతని కుంతు తురాబా. అనేక సూరాల్లో అనేక ప్రస్తావనలు. నేను మట్టి అయిపోతే బాగుండు, ముందుగానే తయారు చేసుకుంటే బాగుండు. మిత్రులారా, పరలోకం గురించి వారు అంతగా తప్పించేవారు కాబట్టే వారిని మనం రజియల్లాహు తాలా అన్హు అని పిలుస్తున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందులో చాలా మందికి ప్రపంచంలో ఉండగానే స్వర్గపు శుభవార్తలు ఇచ్చేశారు. స్వర్గపు శుభవార్తను పొంది కూడా వారు ప్రశాంతంగా జీవితాన్ని గడపలేకపోయారు. కానీ మన దగ్గర ఎటువంటి సరంజామా లేదు, మన దగ్గర ఎటువంటి సామానం లేదు. అయినప్పటికీ కూడా మనం ఎంతో ధీమాగా మరి ప్రపంచంలో జీవితాన్ని గడిపేస్తున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు తఆలా వారి ఉల్లేఖనం, అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తఆలా వారి ఉల్లేఖనం, అది ఆయిషా రజియల్లాహు తఆలా వారి ఉల్లేఖనం. మనిషిని సమాధిలో పడుకోబెట్టిన తర్వాత, సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటికి కబర్ శిక్షల గురించి ప్రస్తావిస్తుంటే సహబాలు ఏడ్చేస్తూ ఉండేవారు. అది ఆయిషా రజియల్లాహు తఆలా అంటే చెప్తున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కబర్ శిక్షల గురించి చెప్తున్నారు, నాకు ఏడుపు ఆగట్లేదు. రేపు ఆ కబరులో నన్ను పూడ్చిపెట్టిన తర్వాత అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు ఇదే మాట చెప్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు ఇదే మాట చెప్తున్నారు. మమ్మల్ని సమాధిలో పాతిపెట్టిన తర్వాత భయంకరమైనటువంటి ఆకారంతో కూడినటువంటి దైవదూత మా దగ్గరకు వచ్చి గద పట్టుకుని నిలబడి ఉంటే మేము మట్టయిపోతాం, మేము భయంతో కంపించిపోతాం. అప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం ఏ విధంగా చెప్పగలుగుతాం అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు, ఆయిషా ఆ రోజు విశ్వాసికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, విశ్వాసికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే డేగిసా లాంటి చెవులతో, ఆవు కొమ్ముల్లాంటి దంతాలతో, చింతనొప్పులు లాంటి కళ్ళతో, మరి తన యొక్క రోమాలతో కబర్ని తవ్వుకుంటూ వచ్చినటువంటి ఆ దైవదూత యొక్క పిడుగులు గర్జన మీ చెవులకు శృతిమెత్తగా వినిపిస్తాయి ఎవరైతే విశ్వాసం ఉంటారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంలోనే మరి ప్రస్తావించారు. సూరే ఇబ్రాహీం 14 సూర 27వ వాక్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివి వినిపించడం జరిగింది. యుసబ్బితుల్లాహు అల్లజీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరత్. ఒక దృఢవచనం ప్రాతిపదికపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు ఈ ప్రపంచంలో మరియు ఆ పరలోకంలో ప్రశాంతతను ప్రసాదిస్తాడు. ఎవరైతే కలిమాపై జీవితం గడుపుతారో, కలిమాపై విశ్వసించి కలిమాపై జీవితం గడుపుతారో వారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే కల్మా ఎవరైతే నోటితో కల్మా చదువుతారో ఆయమ చెప్తున్నారు, కల్మా యొక్క షరతులు ఏంటి? అరే కల్మా చదివేసామండి, లా ఇలాహా ఇల్లల్లాహ్ బోర్డు మీద రాసిస్తే ఎవరైనా చదివేస్తాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా చదివేసామండి, మరి మాకు ఆ ప్రశాంతత వచ్చేస్తుంది, మరి ఆ దైవదూతను మేము ఎదుర్కోగలుగుతాము. దాని షరతులు ఏంటి? దాని యొక్క షరతులు మనలో ఎంతమందికి తెలుసు? మనలో ఎంతమంది ఆ షరతులని పూర్తి చేస్తున్నాం? ఆయమ చెప్తున్నారు, నోటితో కల్మా చదవాలి, మనస్సుతో దాన్ని స్వీకరించాలి, శరీరంతో దాన్ని ఆచరించాలి. సింపుల్గా చెప్తున్నారు. షరతులు అయితే 7 ఉన్నాయి. అల్ ఇల్మ్, అల్ యకీన్,
అల్ ఇఖ్లాస్, అస్ సిద్క్, ఇలా చెప్పుకుంటూ పోతే అల్ మొహబ్బత్, 7 షరతులు ఉన్నాయి. 7 షరతులు పూర్తి చేస్తేనే కల్మాపై జీవించినట్టు. ఆయన దీన్ని సింపుల్ చేస్తూ చెప్తున్నారు. 1, నోటితో కల్మా చదవాలి, దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి, దానికి శరీరం స్పందించాలి, ఆ విధంగా శరీరం పనిచేయాలి. అప్పుడు మాత్రమే కవర్లో మరి ఆ కల్మాకి మనం సమాధానం చెప్పగలుగుతాం. సహబాలు కల్మాపై జీవించారు. కేవలం నోటితో కల్మా చదివేస్తేనే ఆ పరలోక సాఫల్యం వచ్చేస్తుందంటే అబూ జహల్ కూడా చదివేసేవాడు, అబూ లహబ్ కూడా చదివేసేవాడు. అంటే మక్కా ముష్రికులకు ఉన్నటువంటి భయం కూడా మనకు లేదు. మక్కా ముష్రికులు భయపడేవారు ఏ విధంగా అంటే, కల్మా చదివితే మా జీవితం మాది కాదు, ఇక మా జీవితం అంతా అల్లాహ్ చేతుల్లో వెళ్ళిపోతుంది, అల్లాహ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము మా జీవితాన్ని గడపాలి. కాబట్టి వారి కల్మా చదవడానికి భయపడేవారు. మనం వారిని మించిపోయామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే మక్కా ముష్రికులు కూడా మనం మించిపోయాం. మనం ఏం చేస్తున్నామంటే కల్మా చదివేస్తున్నాం, మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేస్తున్నాం. అంటే నోటి ద్వారా కల్మా సరిపోతుంది అనుకుంటున్నాం, దాన్ని మన హృదయంలో స్వీకరించట్లేదు, దానికి మన శరీరం ఆచరించట్లేదు. కేవలం మొదటి విషయం దగ్గరే మనం ఉండిపోతున్నాం. కానీ అలాంటి కలిమ అక్కడ దేనికి పనికిరాదు. సహబాలు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు కానివ్వండి, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కానివ్వండి, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు, మరి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించి కలిమా చదివి ఇస్లాం కోసం ఇన్ని త్యాగాలు చేసి కూడా వారు ఏడుస్తూ ఉండేవారు, భయపడుతూ ఉండేవారు. అబూ వాయిలా రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఒకసారి ఇబ్న్ మసూద్ రజియల్లాహు అన్హు అనుకుంటా మేము వెళ్తున్నప్పుడు ఫురాత్ నది ఒడ్డున మేము వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఇటుక బట్టి కాలుతున్నప్పుడు దానిలోంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను చూడగానే మరి ఇబ్న్ మసూద్ రజియల్లాహు అన్హు వారు ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని పఠించారు. ఆ రోజు వారిని చూసి నరకం దూసుకొస్తుంది, వారిపై విరుచుకుపడుతుంది, వారిని చూసి గర్జిస్తుంది. ఈ మాట వినగానే మాతో పాటు వస్తున్నారు రబీ రజియల్లాహు అన్హు వారు, రబీ బిన్ కసీం రజియల్లాహు అన్హు వారు. ఆయన సృహద పడిపోయాడు. బట్టీలో వస్తున్నటువంటి అగ్ని కీలను చూసి ఆయన చదివాడు, నరకం ఆ రోజు దూసుకొస్తుంది నీ మీదకి, ఆ తీర్పు దిన మైదానానికి నరకాన్ని తీసుకురావడం జరుగుతుంది. 70,000 మంది దైవదూతలు, మరి 70,000 పగ్గాలతో, ఒక్కొక్క పగ్గాన్ని 70,000 మంది దైవదూతలు పట్టుకుంటారు. దానికి 70,000 పగ్గాలు ఉంటాయి. దూసుకొస్తూ ఉంటుంది నరకంలో. దాన్ని పట్టుకుని దైవదూతలు సుమారుగా 490 కోట్ల మంది దైవదూతలు ఆ పగ్గాలను పట్టుకుని నరకాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అది అవిశ్వాసం చూసి దూసుకొస్తుంది. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే చదివారో ఆయన పడిపోయాడు. అబూ వాయిలా రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఇబ్న్ మసూద్ రజియల్లాహు అన్హు వారు మరి అప్పటి నుండి జుహర్ నమాజ్ వరకు ఆయనకి సపర్యలు చేస్తూనే ఉన్నారు. ఆయనకి స్పృహ రావడానికి, అయినా స్పృహ రాలేదు. సహబాలు అంతగా భయపడేవారు ఆ పరలోక ప్రస్తావన గురించి, ఆ పరలోక చింతన గురించి, ఆ నరకం గురించి, ఆ సమాధి గురించి అంతగా వారు భయపడుతూ ఉండేవారు. కానీ మన దగ్గర ఈనాడు ఎటువంటి సరంజామా లేకపోయినప్పటికీ ఆ పరలోకం గురించి మనం నిశ్చింతగా ఉన్నాం. సుఫియాన్ సౌరీ రజియల్లాహు అన్హు నరకం యొక్క, ఆ పరలోకం యొక్క ప్రస్తావన వస్తే గొప్ప పండితుడు, ఆయన మూత్రంలో రక్తం వచ్చేదటండి. భయంతో అంతగా భయపడిపోయేవాడట, ఆయన మూత్రంలో రక్తం వచ్చేదట. ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన 2 పిడికిళ్ళు బిగించాడు. ఒక పిడికిలు తీసుకెళ్లి స్వర్గంలో వేస్తాడు, ఒక పిడికిలు తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. నేను ఏ పిడికిలిలో ఉన్నానో నాకు తెలియదని చెప్పేసి ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని యమన్ గవర్నర్గా చేసి పంపించారు. ఆయనకి ఎన్నో శుభవార్తలు ఇచ్చారు. ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారు ఆయన చెప్తున్నారు, అల్లాహ్ తన 2 పిడికిలు బిగించి ఉంచాడు, ఒకటి నరకంలో వేస్తాడు, ఒకటి స్వర్గంలో వేస్తాడు. నేను ఎందులో ఉన్నానో నాకు తెలియదు. సహబాలు తమ యొక్క ప్రాణాలను, తమ యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి తమ సమస్తాన్ని, ఒక్కొక్క సహబీకి ఒక్కొక్క ప్రత్యేకత, ఒకరు ధనాన్ని ఇస్తే, ఒకరు ధైర్యాన్ని ఇస్తే,
మరి అలాంటి వారే ఆ పరలోక ప్రస్తావన రాగానే పరలోక చింతనతో వారు భయపడిపోతూ ఉండేవారు, ఏడుస్తూ ఉండేవారు. కానీ ఏ సరంజామా లేనటువంటి ఈ మానవుడు, ఈనాటి సమాజంలోని మనం మాత్రం ఎంతో నిశ్చింతగా, ఎంతో ధీమాగా మరి తిరిగేస్తున్నాం, ఎంతో హాయిగా గడిపేస్తున్నాం. ఎందుచేత అంటే ప్రాపంచిక వ్యామోహం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, బల్ తూసిరూనల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరుం వఅబ్కా. ప్రతి జుమ్మాలో వింటాం. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మీరు కనుక తెలుసుకుంటే అసలైన జీవితం పరలోకం. ఉమర్ గారి మనవడు గురించి ఒక ప్రస్తావన వస్తుందండి. సాలం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్, గొప్ప పండితుడు. ఉమర్ గారి మనవడు మదీనాలో ఉండేవాడు. మక్కా ఉమ్రా కోసం వెళ్ళారు. ఆయన వెళ్ళి మస్జిద్ హరాంలో మరి కాబా ముందు నిలబడి దువా చేస్తున్నాడు. అక్కడ దువా చేసుకుంటుంటే ఈలోగా ఈయన వచ్చారు, మర్వాన్, మక్కా యొక్క గవర్నర్. వచ్చి ఆయన చూశారు. ఉమర్ గారు మనవడు సాదాసీదా దుస్తులు వేసుకుని పేదరికంలో ఉన్నాడు, చాలా సామాన్యంగా, అతి దారిద్ర్యంలో దువా చేస్తున్నాడు. ఆయన వచ్చి అడుగుతున్నారు. ఆయన దువా చేసుకున్న తర్వాత, అయ్యా, సగ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి ఉమర్ గారి మనవడు మీరు, ఏంటి మీకు ఈ దుస్థితి, ఏంటి మీకు ఈ పరిస్థితి? మీరు అడిగితే మీరు కావాలంటే ఏది రాదు మీకు. ఆయన తండ్రి ఉమర్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్, ఆయన గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రపంచాన్ని విడిచిపెట్టిన ప్రఖ్యాత సహాబాల్లో ఒకరైన. ప్రపంచం పట్ల ఏ ఆశ లేదు ఆయనకి, తండ్రికి లేదు ఆశ. ఈయనకి ఎలా వస్తుంది? ఆయన అడిగాడు, మీకు ఏం కావాలో చెప్పండి, నేను గవర్నర్ని, మరి మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తాను. ఆయన అన్నారు, సలం బిన్ అబ్దుల్లా, ఏమయ్యా, నేను ఎక్కడున్నాను, నువ్వేం అడుగుతున్నావు? నేను ఎవరి ముందున్నాను? సకల లోకాల ప్రభువు ముందున్నాను నేను. ఆయన అడగాల, నిన్ను అడగాల? మన దగ్గరికి ఎవరైనా ఒక కౌన్సిలర్ వచ్చారనుకోండి, ఏంటంటే మీ కంప్లైంట్ అంటే, మరి ఇంత పొడుగు రాసిస్తాం అన్ని. గవర్నర్ వచ్చాడైనా అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆయన అడుగుతున్నాడు, నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని అడగాలి? ఆయన అడగాలా, నిన్ను అడగాలా? సరే అని చెప్పి సిలిపాడు. ఆయన మీకా దగ్గర కాపలా కాశాడు. మదీనా నుంచి మక్కా వచ్చే దారిలో మీకా ఎహ్రాం కట్టుకుని బయలుదేరుతారు కదండి. మీకా దగ్గర కాపలా కాశాడు. ఆయన వచ్చేస్తున్నారు సాలం బిన్ అబ్దుల్లా. మీకా దాటిన తర్వాత అక్కడ పట్టుకున్నాడు. ఆయన అక్కడంటే కాబాలో ఉన్నారన్నారు కాబట్టి నేను అక్కడ ఏం అనలేకపోయాను. సకల లోకాల ప్రభువు ముందు ఉన్నారన్నారు కాబట్టి నేను ఏం అనలేకపోయాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఏదోటి అడగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే. మీరు ఏదోటి అడగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే అంటే అన్నాడు. ఏం అడుగుంటావు? ప్రపంచాన్ని అడుగుంటావా, పరలోకాన్ని అడుగుంటావా? నువ్వు ఏమి ఇవ్వగలవు? ప్రపంచాన్ని ఇస్తావా, పరలోకాన్ని ఇస్తావా? అంటే ఆయన చెప్పాడు, ప్రపంచాన్ని అంటే పరలోకాన్ని నేనేమి ఇవ్వగలను? స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుమార్తెగా చెప్పారు, ఆ పరలోకంలో నేనేం చేయలేను అమ్మా ఫాతిమా, ఆ పరలోకంలో నేను ఏమీ చెయ్యలేను, నీకు ఎటువంటి సహాయం నేను చెయ్యలేను. అది ఆయిషా రజియల్లాహు అన్హా ఏడుస్తూ అడిగారు, ఆ పరలోకంలో మీకు నేను గుర్తుంటానా? ఆ పరలోకంలో ఆ తీర్పు దిన మైదానంలో నేను మీకు గుర్తుంటానా? ఏడుస్తూ అడిగారు. ప్రవక్త చెప్పారు, ఆయిషా, అక్కడ ఎవరికి ఏ విధంగానూ సహాయపడలేరు. ఈయన చెప్పాడు, మర్వాన్, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కూతురికి ఏమి ఇవ్వలేనన్నారు. ఆ పరలోకంలో నేనేమి ఇవ్వగలను నీకు? ప్రపంచాన్ని అడుగు, నీకేం కావాలో అడిగిస్తాను ఆయన చెప్పాడు. ఒక పిచ్చుడా, సకల లోకాల ప్రభువు ముందు నిలబడి ఆయన్నే నేను ప్రపంచం గురించి ఏం అడగలేదు, ఇంక నిన్నేం అడుగుతాను అంటే అల్లాహని అడగాల్సింది ఎవరిని? అల్లాహని అడగాలి. అల్లాహని నేను ప్రపంచం గురించి ఏం అడగలేదు. ప్రపంచంలో నాకు అది ఇది అని చెప్పేసి అల్లాహ్ను దువా చేస్తూనే అల్లాహని నేను అడగలేదు, ఇక నిన్ను అడగమంటావా? అల్లాహ్ చెప్తున్నారు, బల్ తూసిరూనల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరుం వఅబ్కా. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు, ప్రపంచంలో ఉండిపోతాం అనుకుంటున్నారు, ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నారు. మీకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో వచ్చారు. రాతి పర్వతాలను తమ గుహాలుగా చెక్కినటువంటి ఆజాతి వచ్చింది, సమూద్ జాతి వచ్చింది, ఎన్నో జాతులు ఈ ప్రపంచంలో వచ్చాయి, కనుమరుగైపోయాయి. మనం కూడా అంటే మనకంటే బలార్జులే ప్రపంచంలో ఉండలేదు, మనం ఎంత. కానీ ఎంతసేపు మన ధ్యాస ఏంటి అంటే ప్రపంచాన్ని పట్టుకుని నిలబడాలి, ప్రపంచాన్ని పట్టుకుని సంపాదించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేవాడికి వినేవాడికి అందరికీ ఆచరించే భాగ్యాన్ని, సద్బుద్ధిని, ఆ పరలోక సాఫల్యాన్ని ప్రసాదించాలి. ఆయన చెప్పాడు, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, నువ్వు నాకేమీ ఇవ్వలేవు,
ప్రపంచాన్ని అల్లానే ప్రపంచం గురించి అడగలేదు, పరలోకాన్ని అయితే నువ్వు ఇవ్వలేవు. ప్రపంచం అయితే అల్లా ముందు నిలబడి నేను ప్రపంచాన్ని ఏం అడగలేదు, నాకు ఏమీ అవసరం లేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. మిత్రులారా, అలాంటి తక్కువ, అలాంటి దైవభీతి ఉండి కూడా వారు ఏడుస్తూ ఉండేవారు, భయపడుతూ ఉండేవారు, కంపించిపోతూ ఉండేవారు. పరలోకంలో నా యొక్క జీవితం ఏమవుతుందో, ఆ పరలోకంలో నా అంతిమ గమ్యం ఏమవుతుందో, మరి అక్కడ నేను స్వర్గంలో ఉంటాను, నరకంలో ఉంటాను అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు. కానీ ఈనాడు మనం ప్రాపంచిక వ్యామోహంలో పడి మరి ఆ పరలోకాన్ని పూర్తిగా మరిచిపోతున్నాం. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల మా అందరి పాపాలు క్షమించు, మమ్మల్ని అందరినీ మన్నించు, మమ్మల్ని అందరినీ ఏ పర నష్టాల బారి నుండి కాపాడు.